శ్రీనివాస్. సో లక్ష్మీదుర్గ మొత్తానికి వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హై టెన్షన్ నెలకొన్న ఈ కేసుకు సంబంధించి బండి భగీరథ్ను అప్పగించామని ఓవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు బండి సంజయ్ చెప్తుంటే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ అంశం ఎలా ఉన్నా ఈ రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సంబంధించిన ఆ అత్తమ్మ వాళ్ళ ఇల్లు, తన సొంత ఇల్లుతో పాటు ఎంపీ కార్యాలయంలో కూడా పోలీసులు కొంత సెర్చ్ చేశారు. బండి భగీరథకు సంబంధించి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఆచూకీ చెప్పాలంటూ కూడా కుటుంబ సభ్యులతో పోలీసులు కరీంనగర్ 2 టౌన్ కు సంబంధించిన సిఐతో పాటు ఆయన బృందం అంతా కూడా ఇవాళ కరీంనగర్ లోని బండి సంజయ్ కి సంబంధించిన కొన్ని కుటుంబ సభ్యుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి బండి భగీరథ్ కు సంబంధించి ఎక్కడ ఉన్నాడు అనే వివరాలను కూడా ఆరా తీశారు. అయితే రాత్రిపూట 8 దాటిన తర్వాత బండి భగీరథ్ ని పోలీసులకు అప్పగించినట్లు కుటుంబ సభ్యులు అలాగే బండి సంజయ్ చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేశామని చెప్తున్నారు. సో వారం రోజులుగా ఈ కేసుకు సంబంధించి కొంత హైటెన్షన్ అయితే నెలకొంది. భగీరథ్ ఎక్కడున్నారు, కోర్టుల ఈ ఇష్యూ నడవటము, తర్వాత ఈ కేసు కొంత కీలకం కావడంతో కరీంనగర్ కు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా కొంత ఎక్కువగా మాట్లాడడం అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని సో బండి భగీరథ్ అయితే ఈ రోజు పేట్ బషీర్ బాగ్ పోలీసులకైతే సో లొంగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో కుటుంబ సభ్యుల ఈ కేసుకు సంబంధించి ఈ నెల 12వ తేదీన బండి సంజయ్ కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. హిందూ ఏకతా యాత్ర సందర్భంగా తన కొడుకు ఏ తప్పు చేయలేదని తనతో చెప్పారని, అందుకే ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఒక కుట్ర కోణం కనిపిస్తోందని హిందూ ఏకతా యాత్ర రోజే బండి సంజయ్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. తన సతీమణి అలాగే భగీరథ్ కు సంబంధించిన తల్లి కొంత కడుపు కన్న తల్లి వేధిస్తోంది, తన తల్లి ఇబ్బంది పడుతోందంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితిని మనం ఇదివరకే చూసాము. ఇదంతా కూడా ఒక కుట్ర కోణంగా సంజయ్ గతంలో అభివర్ణిస్తూ సంచలన కామెంట్లు అయితే చేశాడు. ఏ తప్పు చెయ్యలేదు డాడీ అంటూ తన కొడుకు బండి భగీరథ్ తనతో చెప్పినట్లు కూడా సంజయ్ గతంలో ఈ నెల 12న కామెంట్స్ చేశారు. సో కోర్టు కేసుల నేపథ్యము, లాయర్ల ఇష్యూ, బెయిల్ కి సంబంధించిన అనేక అంశాల నేపథ్యంలో స్వయంగా ఈ రోజు బండి భగీరథ్ ను పోలీసులకు తామే అప్పగించామంటూ కూడా బండి సంజయ్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. సత్యమేవ జయతే అంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. సో తప్పు చేస్తే చట్టం ముందు తన కొడుకుతో పాటు సామాన్యులు కూడా ఒక్కటే, తన కొడుకు ఒకరు సామాన్యులు ఒకరు కాదు అంటూ కూడా ఆయన గతంలో కామెంట్ ఈ నెల 12న కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. సో తాజాగా బండి భగీరథ్ పేట్ బషీర్ బాగ్ పోలీసులకు లొంగిబాటు నేపథ్యంలో సో ఈ ఎపిసోడ్ తర్వాత ఎలా ఉంటుంది అన్న చర్చ అయితే జరుగుతోంది. సో బెయిల్ వస్తుంది అన్న కారణంగానే కేసులో కొంత జాప్యం జరిగిందన్న ప్రకటన కూడా సంజయ్ నుంచి వచ్చింది. సో ఫర్దర్ గా కొంత పొలిటికల్ హీట్ అయితే కరీంనగర్ లో పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. లక్ష్మీదుర్గ. ఓకే శ్రీనివాస్. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భగీరథ్ ను తామే పోలీసులకు అప్పగించామని బండి సంజయ్ తెలిపారు. అయితే పోలీసులు మాత్రం బండి భగీరథ్ ను తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామని చెబుతున్నారు.